హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేసే రెసిపీ మటన్ కర్రీ. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ మటన్, 2 టమాటాలు, 1 కట్ట మెంతికూర, కొద్దిగా కరివేపాకు, 1 ఆనియన్, పుదీనా, కొద్దిగా పుదీనా, ఇంత పుదీనా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, 1 ఇలాచి, 1 బిర్యానీ ఆకు చిన్నగా, కొద్దిగా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిర్చి, ధనియా పొడి, మీట్ మసాలా, 1 స్పూను సాల్టు, 1/2 స్పూను జీరా పొడి, 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం పొడి. మటన్ కావాల్సిన పదార్థాలు. కుక్కర్లో చేద్దాం మటను. 4 స్పూన్లు ఆయిల్ వేసేద్దాం. 4 టేబుల్ స్పూన్, ఈ స్పూన్ తోటి 4 స్పూన్లు ఆయిల్. బిర్యానీ ఆకు 1, 1 చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 యాలకులు. ఎక్కువ మసాలాలు లేవు దీనికి, సింపుల్గా వేసేద్దాం, మసాలాలు ఎక్కువ లేకుండా. ఇప్పుడు ఆనియన్ వేసేద్దాం. ఈ ఆనియన్ కొద్దిగా ఫ్రై చేస్తాం. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. కొద్దిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మెంతం కూర వేసేద్దాం. కొద్దిగా పుదీనా వేసేద్దాం. ఇది కొంచెం ఇప్పుడు పసుపు వేసేద్దాం. ఇప్పుడు మటన్ వేసేద్దాం. ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం. ఇప్పుడు 1 స్పూను సాల్ట్ ఉంది కదా, ఇందులో ఆకు ఇప్పుడు వేసేద్దాం. ఆకు తర్వాత ఇది 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాలు ఆగు. మటన్ వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు పెడదాము. ఈ విజిల్ లేకుండా, ఇది వాచర్ లేకుండా మూత ఇలా పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు, 2-3 నిమిషాల తర్వాత ఇలా ఇంకా కొద్దిగా వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ అన్నీ పోవాలి, పోతే మటన్ స్మెల్ ఉండదు. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ ఒక 3 నిమిషాలు పెట్టేద్దాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ దీనికంతా బాగా పట్టేటట్టు ఒక 3 నిమిషాలు మూత తెరిచి పెడదాం. ఇలాగే 3 నిమిషాల తర్వాత మటన్లో వాటర్ అంతా పోయింది, కొద్దిగా ఆయిల్ పైకి వస్తుంది. ఇదిగో చూడండి, ఇలా కలిపేసుకొని టమాటాలు వేసేద్దాం. ఇలా మధ్యలో వేసేసి ఇది ఒక 3 నిమిషాలు ఆగు. టమాటా వేసిన తర్వాత 3 నిమిషాలు ఆయిల్ అంతా పైకి వచ్చేసి
టమాటా, అల్లం వెల్లుల్లి, మెంతికూర, పుదీనా ఈ ఫ్లేవర్ అంతా మటన్కి పట్టేస్తుంది. ఇప్పుడు మిగతా వేసేద్దాం. 2 స్పూన్ల కారం, ఒకసారి ఇప్పుడు 1 స్పూను ధనియా పొడి, సింపుల్గా అమ్మ, ఇది ఎక్కువ మసాలాలు లేదు, సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చక్కగా తింటారు. ఎక్కువ మసాలాలు వేస్తే పిల్లలు తినలేకపోతారు. ఇది ఒక 3 నిమిషాలు మగ్గండి. కొద్దిగా కొత్తిమీర వేసి రెండు సెకండ్ల తర్వాత 1 కప్పు వాటర్ యాడ్ చేద్దాం. ఎక్కువ గ్రేవీ అవసరం లేదు మనకు, 1 కప్పు చాలు. గ్రేవీ ఎక్కువ అవసరం అయితే ముక్క మునిగే వరకు పోసుకోవాలి. మనకి ఇంతే చాలు, గ్రేవీ ఎక్కువ అవసరం లేదు. సుక్క మాదిరి, మటన్ సుక్క మాదిరి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము. ఒక 4 విజిల్ పెట్టేద్దాం. బాగా ఫ్రై అయింది కదా, 4 విజిల్ పెట్టేద్దాం. దీనికి ఇప్పుడు వాచర్ పెట్టిన విజిల్ పెట్టిన 4 విజిల్ వచ్చాక తీద్దాం. విజిల్ల తర్వాత కుక్కర్ బంద్ చేద్దాం. ఒక 5-6 నిమిషాలు ఆవిరి పోయే వరకు ఇలాగ పెట్టేద్దాం. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా ఆయిల్ పైకి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాము, కొద్దిగా ఇంకా ఈ వాటర్ పోయే వరకు ఇంకొక 2 నిమిషాలు పెట్టి కొద్దిగా జీరా పొడి, 1/2 స్పూన్ సాల్ట్ ఉంచినాం కదా, ఆ సాల్ట్ వేసేద్దాం. మీట్ మసాలా, ఒక 4 పచ్చిమిర్చి వేసేద్దాం. కొద్దిగా కొత్తిమీర వేసేసి ఇది ఒక 3 నిమిషాలు పెడదాం. ఇదో 3 నిమిషాల తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ముక్క కూడా చూద్దాం ఒకసారి, ఉడికిందా లేదా చూసేది. దాదాపు ఉడికిపోయి ఉంటుంది, చూసేది. ఉడికిపోయి చూసారా. ముక్క కూడా ఉడికిపోయింది అన్న, మెత్తగా ఉడికిపోయి సాఫ్ట్ అయిపోయి సాఫ్ట్ అయిపోయి. మటన్ టేస్ట్ చేద్దాం ఒకసారి. ఇది జొన్న రొట్టెకు, చపాతీకి, బగారా రైస్కు మటన్ చాలా బాగుంటుంది అన్న. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, ఎలా ఉందో చూడండి, కామెంట్స్ పెట్టండి, చేసుకొని చూసి సపోర్ట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న.
నానమ్మ చేసిన మటన్ కర్రీ బాగుంది. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు నానమ్మ చేతి వంటలు. ఇంకొక ముద్దది. బాగుందా? బాయ్. బాయ్.